అన్న నేను ఈరోజు డిసప్పాయింట్ అయినా బ్రో. నాకు ఇలా ఎనర్జీ వస్తలేదు బ్రో. ఎందుకంటే మాస్ మహారాజా మళ్ళీ బ్యాక్ ఇస్తాడు అని అనుకున్నా, కానీ డైరెక్టర్ మాత్రం పండబెట్టిన భయ. మళ్ళీ డైరెక్టర్ గారి మీద కోపం వస్తుంది. ఎందుకంటే మాస్ మహారాజా అన్న ఆయన సినిమా అన్న ప్రతి సినిమా చూసుకోండి, కానీ దీంట్లో ఆయన యాక్టింగ్ డాన్స్ ప్రతి ఒక్కటి అదిరిపోయింది భయ. కానీ ఎందుకు భయ డైరెక్టర్ అట్లా మోసం చేసి నాకు అర్థం కాలే. కిషోర్ తిరుమల గారు సార్ ఏమైంది సార్ మీకు? నేను మా రవిదేవ గారిని ఎక్కడో ఉంచుకున్నా, అంటే నేను ఏదో హై లెవెల్లో ఆ సాంగ్ ఆ హైప్ ఆ డాన్స్ చూసి నేను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసిన, కానీ సినిమా నా ఎక్స్పెక్టేషన్ మొత్తం పోయింది భయ. మెయిన్గా మాత్రం మాస్ మహారాజా కోసం సినిమా చూడొచ్చు భయ్య. ఎందుకంటే ఆయన డాన్స్ ఆయన టైమింగ్ ఆయన కామెడీ బాగుంది. ఒకటి ఏంటంటే భయ్య సినిమా స్టోరీ ఏంటంటే భయ్య, ఒక ఆఫీస్లో ఎక్స్ అండ్ వైఫ్ ఉంటే వాళ్ళ ఇద్దరి కాంబినేషన్లో అంటే హీరో ఎట్లా కష్టపడతాడు ఎలా చేస్తాడు అంటే వాళ్ళ టైమింగ్ ఏంటి అంటే అల్లరల్లగా బాగుంది భయ్య. సినిమా పరంగా బాగుంది ఓకే. అండ్ కమెడియన్ని వాడుకునే విధానం తెలియలే. అరే అంత పెద్ద సునీల్ మళ్ళీ బ్యాక్ ఇచ్చిన కమెడియన్గా అతన్ని వాడుకునే విధానం కానీ ఆ టైమింగ్ కానీ అసలు వర్కౌటే కాలే భయ్య సినిమాలో. అంటే ఏదో కామెడీ పెడితే హిట్ అయితే అని ఎప్పుడు అనుకోకుండా భయ్య. ప్రతిదానికి కామెడీ వర్కౌట్ కాదు, కొన్ని దానికి సీన్ కూడా యాడ్ చేయాలా అండ్ కొన్ని రావాలి. అంటే ఏదో అట్లా తీసేసి ఫ్లోలో తీసినట్టు అనిపిస్తుంది. ఒక ఇంట్రెస్ట్ పెట్టలేదు డైరెక్టర్ గారు. సో రవితేజ అన్న నేను బాధతో చెప్తున్నా, నెక్స్ట్ సినిమా కూడా మాకు కంబ్యాక్ ఇవ్వాలన్న. ఇలాంటి సినిమా మీరు స్టోరీ ఎంచుకునే చూసుకొని ఎంచుకోండి. నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఈడియట్ సినిమా వెంకీసిన పెద్ద ఫ్యాన్ అన్న. ఎందుకంటే ఆయన టైమింగ్ అనే కొత్త కాన్సెప్ట్ వస్తుండు, కానీ మళ్ళీ బ్యాక్ ఇస్తే బాగుండు కదా. ఏమైంది ఎందుకు మిస్టేక్ అవుతుందో నాకు అర్థం చూసుకోండి నా. నేనైతే ఈ సినిమాకి డిసప్పాయింట్. మెయిన్గా మాత్రం ఎవరి మిస్టేక్ లేదు, తిరుమల డైరెక్టర్ మన తిరుమల కిషోర్ గారి డైరెక్టర్ కిషోర్ తిరుమల మీదే మొత్తం మిస్టేక్ భయ్య. సినిమాలో మాత్రం నేను డిసప్పాయింట్ భయ్య.